స్పెషల్గా ఇయర్లో పియర్స్ చేసుకున్న తర్వాత కొన్నిసార్లు ఒక చిన్న స్వెల్లింగ్ లాగా ఒక బాల్ లాగా ఫామ్ అవుతుంది. ఎందుకు ఫామ్ అవుతుంది ఇట్లా? వాళ్ళలో కొంతమందిలో ఎందుకు వస్తుంది? ఏమై ఉండొచ్చు? దానివల్ల ఆ ప్రాబ్లం ఏమైనా ఉంటుందా? దాని తర్వాత మళ్ళీ పియర్స్ చేసుకోవచ్చా చేసుకోకూడదా? ఇది చాలా కామన్ క్వశ్చన్ కావాలి మనకు. ఇయర్ లోబ్యూల్స్ ఈ పర్టికులర్ ప్రాబ్లం చాలా కామన్. దీన్ని కిలాయిడ్ అంటారు, ఇయర్ లోబ్యూల్ కిలాయిడ్ అంటారు. ఇది బాడీలో జెనెటికల్ గా ఉండే ఒక ప్రాబ్లం వల్ల ఎక్సెస్ స్కార్ టిష్యూ ఫామ్ అయ్యి స్పెషల్ గా హీలింగ్ అవ్వక ఎక్స్ట్రా హీలింగ్ అయ్యి, అంటే హీలింగ్ అనేది మనకు ఒక స్టేజ్ తర్వాత ఆగిపోవాలి. ఇప్పుడు మనం లెట్స్ సే బాడీని ఇంజూరీ చేసామంటే ఆ ఇంజురీ హీల్ అయిన తర్వాత బాడీ ఆ ఇంజురీ హీలింగ్ ఆపేయాలి. అది హీలింగ్ ఆపకుండా అది కంటిన్యూ చేస్తుంది స్కార్ టిష్యూని. ఆ స్కార్ టిష్యూని కంటిన్యూ చేసినప్పుడు ద టర్న్స్ ఇంటూ కిలాయిడ్. ఇది ఒక జెనెటికల్గా ఉండే ప్రాబ్లం. కామన్గా ఉండే ఏరియాలో ఇయర్ లోబ్యూల్లో, నెంబర్ 2 చెస్ట్లో ఉంటాయి. ఈ ఇయర్ లోబ్యూల్లో కీలాయిడ్ ఫామ్ అయినప్పుడు ట్రీట్మెంట్స్ ఎట్లా ఉంటాయి? సో కీలాయిడ్ ఉన్న వాళ్ళలో ఖచ్చితంగా మళ్ళీ మనం కనుక పియర్స్ చేస్తే ఆ కీలాయిడ్ మళ్ళీ పెరుగుతుంది. సో టెంపరీగా వాళ్ళు ఆ పియర్స్ చేయకుండా ప్రెసెస్ వాడుకొని దాన్ని పియర్స్ చేయడం మంచిది. దాంతోపాటు సైమిల్టేనియస్గా మనం ఆ కీలాయిడ్ని ట్రీట్మెంట్ చేయించుకోవాలి. కీలాయిడ్ ట్రీట్మెంట్స్కి ఎలాంటి ఆప్షన్స్ ఉంటాయి మనకు? యూజువల్గా కార్టికోస్టెరాయిడ్స్ ఇంజెక్షన్స్ అంటాం. అంటే కొన్ని రకాల ఇంజెక్షన్స్ మనం ఆ కీలాయిడ్లోకి ఇస్తాం. సో దాంతో ఇన్ఫ్లమేషన్ తగ్గి ఆ సైజ్ తగ్గే అవకాశం ఉంటుంది. ఇది మైల్డ్ మోడరేట్ సైజెస్లో ఉన్న వాటిల్లో మనకి స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ ఎక్సలెంట్గా వర్క్ చేస్తాయి. చాలా పెద్దగా పెరిగిపోయి ఆల్మోస్ట్ కొంతమందికి లెమన్ సైజు ఆల్మోస్ట్ ఇట్లా హ్యాంగ్ అయిపోతూ ఉంటుంది. వాళ్ళల్లో ఈ ఇంజెక్షన్స్ పనిచేయకపోవచ్చు. వాళ్ళకి మనం లేజర్ సర్జరీస్ కానీ, లేదంటే క్రయో సర్జరీస్ కానీ, లేదంటే సర్జికల్గా డీబల్కింగ్ అంటాం. ఆ ఎక్సెస్ టిష్యూని డీబల్క్ చేసేసి మళ్ళీ తర్వాత దాన్ని మళ్ళీ స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇది కూడా కొంతమందిలో స్టేజ్ కరెక్షన్ చేయాల్సి వస్తుంది, కొంతమందికి సింగిల్ స్టేజ్లో కూడా మనం కరెక్ట్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా లోకల్ అనస్థీషియాలో ఓపీ ప్రొసీజర్, ఐపీఏ ప్రొసీజర్స్. ఒక్కసారి ట్రీట్మెంట్ చేసిన తర్వాత మళ్ళీ వస్తుందా అని చాలా మంది అడుగుతారు. సో ఖచ్చితంగా టెండెన్సీ వాళ్ళకి ఉంటుంది కాబట్టి మళ్ళీ గ్రో అయ్యే ఛాన్స్ ఉంటుంది మనకి వీటిల్లో, ఈ కిలాయిడ్స్లో. అందుకని ఫ్రీక్వెంట్గా మీరు మీ డెర్మటాలజిస్ట్ని కానీ లేదంటే మీ ప్లాస్టిషియన్తో టచ్లో ఉండి గ్రోత్ అవుతున్నప్పుడు ఎప్పుడైతే అంటే మీకు ఇచ్చింగ్ అనిపిస్తుంది అంటే దట్ మీన్స్ ఇట్ స్టార్టెడ్ గ్రోయింగ్. అంటే బ్లడ్ సప్లై వాస్కులారిటీ పెరిగినప్పుడు మనకు స్కిన్ మీద ఇచ్చింగ్ అనిపిస్తుంది. ఇచ్చింగ్ అవుతుందన్న అన్నప్పుడు ఖచ్చితంగా మీరు మళ్ళీ వెళ్ళి స్టెరాయిడ్ షాట్ తీసుకొని దాన్ని కంట్రోల్ పెట్టుకోవడం తప్ప దీనికి వేరే మార్గం లేదు. సర్జికల్గా మనం కంప్లీట్గా దీనికి క్యూర్ ఉండదు. సర్జికల్గా మనం కొంతవరకు దీని సైజ్ తగ్గియడం తప్ప కంప్లీట్గా క్యూర్ ఉండదు. కొన్నిసార్లు కంప్రెషన్ చేయడానికి కొన్ని రకాల డివైజెస్ వచ్చాయి ఇప్పుడు. తర్వాత సిలికాన్ జెల్ షీట్స్ వాడతాం కొన్నిసార్లు. ఏదేమైనా కూడా డిసీజ్ కంట్రోల్ చేయగలుగుతుంది తప్ప మనం డిసీజ్ని ఎరాడికేట్ చేయలేం. సో ఈ కీలాయిడ్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా మీరు ఒక ఎర్లీ స్టేజ్లోనే మీరు మళ్ళీ దాన్ని పియర్స్ చేసి దాన్ని పెద్దగా పెంచుకోకుండా ఒకసారి మీ డెర్మటాలజిస్ట్ని కానీ లేదంటే రీడిఫైన్ కస్టమర్ కేర్ కానీ ఒకసారి కన్సల్ట్ చేస్తే అది పెరిగి మరీ అందవిహీనంగా ఆక్వర్డ్గా కనపడకుండా మనం ఎర్లీ స్టేజ్లో ట్రీట్ చేస్తే మీకు లేటర్ స్టేజ్లో వచ్చే మల్టిపుల్ కాంప్లికేషన్స్ తగ్గిపోతాయి.